చూడండి, దీని చరిత్ర అయితే ఒకటి ఉంది, చెప్దాం. పొంగ క్లారిటీ కనబడుతుంటే చెనక్కాయ బొప్పట్లు గుర్తుపెట్టుకోండి, చెప్తాను. చూడండి అసలు ఎంత పురాతనమైందో. ఇక్కడ లేని ఇక్కడ నుంచి ఎంట్రన్స్ వస్తుంది బెంగళూరులో బుల్ టెంపుల్. యా, ఇక్కడ దొడ్డ గణపతి కూడా చాలా బాగుంది, లోపల ఫుటేజ్ నాటలో. చూడండి, దీని చరిత్ర అయితే ఒకటి ఉంది, చెప్దాం. పొంగ మొత్తం శనక్కాయలు ఉన్నాయి చూడండి, బాగా గుర్తుపెట్టుకో. శనక్కాయ బొప్పట్లేదు, ఎవరు వేరు శనక్కాయలు అమ్మినట్టుగా ఉండదు, అదంతా శనక్కాయ బొప్పట్లు అనమాట. క్లారిటీ కనబడుతుంటే శనక్కాయ బొప్పట్లు గుర్తుపెట్టుకోండి, చెప్తాను. చూడండి, శ్రీ బిగ్ బుల్ టెంపుల్. ఇక్కడ ఒక విజిటింగ్ ప్లేస్ ఇన్ బెంగళూరు. ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచంలో ఎక్కడ వినే విధంగా ముందు నంది ఉంటాడు, నంది వెనకల శివుడు ఉంటాడు. అందుకు అన్ని చోట్ల ఫస్ట్ శివుడు ఎదురుగా నంది ఉంటుంది, బట్ ఇక్కడ నంది వెనకల శివుడు ఉంటాడు అనమాట. ఇక్కడ ఎందుకని ఇలా బుల్ టెంపుల్ అని పేరు వచ్చిందంటే వీళ్ళతో హిస్టరీ ఉంది, దాన్ని చూసి మరి చెప్తాను మీకు. మీరు కూడా క్లియర్గా చూడొచ్చు డైరెక్ట్గానే. చూడండి అసలు ఎంత పురాతనమైందో. ఫారినర్స్ అనుకుంటా. ఎక్స్ప్లెయినింగ్ మచ్ టు హిమ్. చూడండి, హిస్టరీ ఆఫ్ బుల్ టెంపుల్. సారీ, ఇక్కడ చూడండి, సౌత్ ఇండియా దేర్ ఆర్ 4 నంది carved out of single stone. This is the second largest Nandi statue అంట. The Nandi is about 12 feet height and 20 feet length. చాలా పెద్దది అంట లోపల. అక్కడ ఫొటోస్ తీయకూడదని చెప్పి నేను తీయలేదు, అండ్ దట్టు నీకు తెలిసిందే, నేను ఎప్పుడు ఈ దేవుళ్ళకి కానీ వాటికి ఫొటోస్ తీయడం వల్ల వాటిలో నాకు కొద్దిగా ఎనర్జీ తగ్గిపోతుందని నా అభిప్రాయం. ఇక్కడ చదువు మొత్తం ఏముందో మీరే చదివి కింద కామెంట్ చేయండి, మీకైతే అర్థమైపోయింది అనుకుంటా. దీంట్లో మీకు ఆ దొడ్డ గణపతి ఇమేజ్ ఇక్కడ నేను ఇస్తాను చూడండి. ఇటు పక్క చూడండి, మామూలుగా పులి స్టాచ్యూలు, నెమలి అన్నట్టు పిల్లలు ఎరుకున్నాయి, ప్లే ఏరియా ఎలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ బుల్ టెంపుల్ యొక్క ప్రఖ్యాతి ఏంటంటే, అక్కడ బోట్లో ఏమైనా ఉందంటే ఒకనొక టైంలో ఇక్కడ అంతా మొత్తం శనక్కాయ పంటలు వేసేవాళ్ళు మంచిగా, అందుకే శనక్కాయలు బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పింది నేను. శనక్కాయ పంటలు వేసేటోళ్ళు ఇంకా పంట కోతకు వచ్చిందనమాట. కోతకు వచ్చింది తర్వాత ఇంకంతా అక్కడ ఉడ్డలుగా పోసి బుట్టలు గుంపులుగా చాలా పోసి పెట్టారనమాట, శనక్కాయలు కోతలకు వచ్చినాయి కాబట్టి. ఓకే, ఆ టైంలో ఏమైందంటే ఇంకా రైతులు ఉంటారు కదా, శనక్కాయలు కోసినప్పుడు పంట కోసం కాపలాగా ఉంటారు. ఆ టైంలో ఏదో ఒక ఆవుగా తిరుగుతుంది అని చెప్పి తినేస్తుంది చెప్పి అందరూ చూసారనమాట, ఎవరో కొంతమంది చూసి చెప్పారు. సో అట్లయితే ఇలా ఆవులు తిరిగినాయంటే తినేస్తాయి మన శనక్కాయ పంటనంతా అని చెప్పి ఒక ఫార్మర్ని కాపలాగా పెట్టారు. ఒక రోజు నైటు ఒక ఆవును చూశాడనమాట అతను. ఎట్లా ఉందంటే ఆవు ఒళ్ళంతా షైనీగా ఉంది. ఎలాంటి షైనీ అంటే గోల్డ్ షైనీ, అండ్ కళ్ళు చూస్తే డైమండ్ లాంటి రత్నాల్లాగా ఉన్నాయన్నమాట కళ్ళు. ఓకే, రత్నాల్లో ఉన్న కళ్ళను చూసి అందరూ షాకు. ఓకే, ఆ తిన్న స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా అంటే వీళ్ళు ఒక అతను ఒక రాయితో కట్టితో కొట్టేశాడనమాట, గట్టిగా ఒక హిట్ ఇచ్చాడనమాట. అక్కడే ఉంది. కొట్టడం వల్ల ఆ యొక్క ఆవు భయపడిపోయి అక్కడే ఉండిపోయింది. ఎట్లా ఉండిపోయింది అంటే ఉన్నట్టుండి ఒక దెబ్బ తగలడం వల్ల భయపడి బుల్ అనేది ఒక బుల్ స్టోన్ లాగా మారిపోయింది. ఇంకా ఓకే, అది రాయిగా మారిపోయింది, అక్కడితో ఆగిపోయింది అంటే రోజుకి పెరిగిపోవడం స్టార్ట్ అయింది అనమాట. ఆ రాయి అనేది, ఆ రాతి బుల్ అనేది. ఇంకా ఆ ఫార్మర్స్ ఇంకా అందరూ కలిసి శివుని మొక్కున్నారనమాట. శివుని మొక్కున్నాక తర్వాత ఆ రాయి అనేది ఎదగడం ఆగిపోయింది అనమాట. సో అప్పటి నుంచి ఏం చేస్తారంటే వీళ్ళు
ప్రతి నవంబర్లో లాస్ట్ మండే వీళ్ళకి పంట చేతికి వస్తుంది, చెనక్కాయ పంట. ఆ చెనక్కాయ పంటని బసవన్న ఫెస్టివల్ లాగా ఒక గ్రౌండెడ్ ఫెయిర్ కానీ అని చెప్తారు. కానీ దాంట్లో ఒక బసవన్న ఫెస్టివల్ అని చెప్పి వీళ్ళు జరుపుకుంటూ వీళ్ళకి వచ్చే పంటని ప్రతిసారి ఫస్ట్ క్రాప్ ఏదైతే కోస్తారో తొలి కోతలో ఈ దేవుడికి కొద్ది ప్రసాదంగా సమర్పించుకుంటారు అన్నమాట. అది ఈ యొక్క టెంపుల్కి ఉన్న హిస్టారికల్ థియరీ అనమాట, హిస్టారికల్ స్టోరీ కానీ వాట్ ఎవర్. అది ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ మీరు చదవండి, డిస్ప్లే ఇచ్చాను కదా 1 minute దాకా చూడండి. ఇంకా నేను ఏమన్నా చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ మిగిలిపోయినా ఇంకెందుకు తప్పుగా చెప్పుకున్నా మీరే కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకా చాలా హ్యాపీ నాకు కూడా. అయితే మీరు చూసుకుని ఇది రాక్ పార్క్, సేమ్ ఇదే ఒక దొడ్డ గణపతి టెంపుల్ అండ్ బుల్ టెంపుల్ అండ్ రాక్ పార్క్ అన్నీ ఒకటే గ్రౌండ్ అనమాట. చిన్న తేనె పెట్ట ఒకటి చూపిస్తే ఎంత పెద్ద ఉందో. వాము, అలాగే గబ్బెలు కూడా ఉన్నాయి చూడండి. సౌండ్స్ మామూలుగా రాక్ పార్క్ అని పెట్టారు. ఆడ చూసిన రాక్స్, ఎవ్రీవేర్ రాక్స్ 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 రాక్స్, సిట్టింగ్ ఆన్ రాక్స్. అందరూ మంచి అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ డైరెక్ట్ వచ్చి కూర్చో ఉంటారు, బాగా వాకింగ్ విధంగా వచ్చి ఇక్కడ ఉంటే బాగుంటుంది అండి, చాలా బాగుంటుంది. ఐదు కాల గోమవుతుంది అండ్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి. ఇప్పుడు ఎంట్రన్స్ చేయడం చూపెట్టాను. ఇప్పుడు ఎంట్రన్స్ అక్కడ మనం బస్ దిగుతాం. బుల్ టెంపుల్ అని చెప్పండి, ఫస్ట్ అక్కడ దిగేది అది బస్ స్టాండ్, బుల్ టెంపుల్ బస్ స్టాండ్ అని చెప్పి అక్కడ దిగితే జస్ట్ ఒక 50 meters ఇలా వచ్చేస్తే అది టెంపుల్ అక్కడ ఉండేది. టెంపుల్ రోడ్ ఇక్కడ మనం బస్ ఆగుతామని చెప్పాలి. ఇక్కడ ఇదంతా బుల్ టెంపుల్ రోడ్ నుంచి వస్తుంది. ఫోనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా వచ్చాం. అయితే ఇప్పుడు చాలా పెద్ద మాల్ ఇది మాత్రం, బెంగళూరులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్. అండ్ లైటింగ్ సెట్ కూడా బాగుంటుంది ఇక్కడ. అసలు మాల్ వాటర్స్ అన్ని అరే హ్యాపీ ఏంట్రా మళ్ళీ పెడతారు. సూపర్ ఉంది కదా మాల్ లేదు అసలు. ఇది అక్కడ ఉంది ఫోనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా. ఆ డిజైన్ కూడా బాగుంది. ఆ డిజైన్ కూడా మధ్యలో వాటర్ స్పెరికల్ షేప్. ఇక్కడ లేని షాప్ అంటూ లేదన్న, అంత మాల్ లేదు. ఇది యూజీ అండర్ గ్రౌండ్. మంచిగా ట్రీస్ లోపల పెంచాలి అట్రా బాబు, నిజంగా ట్రీస్ అట్లా ఇది ఆర్టిఫిషియల్ మేడం.
స్టార్ బాక్స్ వెళ్ళి ఉన్నారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఆన్ దిస్ ఫ్లోర్ నైకీ, అడిడాస్, స్కెచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఆన్ థర్డ్ ఫ్లోర్. దీస్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ అవైల్ దేర్. మామూలుగా గోల్డ్ డైమండ్స్ అయితే క్రాక్స్. ఇది లామీ అండి, పెన్ కంపెనీస్. ఇది ఓన్లీ ప్రిఫర్ టు బై పెన్స్. అక్కడ లామీ అండి, పెన్నులు చాలా బాగా తయారు చేస్తారు. బాటా అన్ని చాలా చాలా ఉన్నాయి. I2 ఓల్డ్ అండి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని ఇక్కడికి వచ్చి కూర్చోండి, కొనుక్కోండి. ఎలా దిగాలంటే ఉన్న బ్రాండ్స్ పిచ్చోళ్ళంటే కింద మెయిన్ పర్ఫ్యూమ్ షాప్ ఉంది. అక్కడ వెళ్తే మాత్రము ఆ పర్ఫ్యూమ్ షాప్ 4 రకాల పర్ఫ్యూమ్ కొట్టి కొట్టి మొత్తం బాగా స్మెల్ దరిద్రంగా ఉంది. అదేమి కుషన్ కాదండి, జస్ట్ స్టిక్కరింగ్ అనుకుంటుంది. వ్యూ బాగుందని వచ్చాను కూడా.